హలో అందరికీ నమస్తే. రాజకీయ కురవృద్ధుడు, అపర చాణక్యుడు రాజకీయాల్లో మీ అందరికీ తెలిసిన వ్యక్తే. కాంగ్రెస్ పార్టీని అనేక సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. తను సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేస్తూ ఇటీవల కాలంలోనే రాజ్యసభ మెంబర్గా ఎన్నికైన తర్వాత రాజ్యసభకి తన చివరి అడుగు ఇవాళ రాజ్యసభ నుంచి బయటపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పదవీ కాలం జూన్లో మరో రెండు నెలల్లో ముగియబోతూ ఉంది. ఈ సందర్భంగా పెద్ద ఆయన డిఎస్ గారిని రాజ్యసభ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇతర రాజకీయాల జోలికి ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీ రాజ్యసభ ఏదైతే ఉందో ఈ కాలం అయిపోతుంది. ఈ రాజ్యసభని ఇందులో మీరు చేసినటువంటి కృషిని మీకున్నటువంటి సంతృప్తి ఏంటి సార్? రాజ్యసభకు పార్లమెంటుకు రావాలన్న నాకు కోరిక ఉండే, ఆ కోరిక నెరవేరింది అంతే తప్ప ప్రధానంగా నేను చేసింది ఏం లేదు. కనుక అంతకుముందే నేను 4 సార్లు లెజిస్లేటర్ కనుక నాకు పెద్దగా వ్యత్యాసం ఏం కనబడలేదు. ఫంక్షనింగ్ అంతా సేమ్, కానీ యావత్ భారతదేశ ప్రజలందరూ ఉంటారు ఇలా కనుక ఆ క్రాస్ సెక్షన్తో కలవడం, వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడం అంతవరకు ఉపయోగపడుతుంది. రైట్ సార్. మీరు రాష్ట్ర రాజకీయాల్లో తర్వాత ఇక్కడ దేశ రాజకీయాల్లో ఈ రెండింటిని చూసినారు సార్. సో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక గందరగోళాల పరిస్థితుల్లో ఉంటాయి. కానీ దేశ రాజకీయాలకు పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి కాస్త పొలైట్ పాలిటిక్స్ కనిపిస్తూ ఉంటాయి సార్. సో ఇటువంటి రాజకీయాలు రాష్ట్రాలలో ఉండాల్సిన అవసరం లేదు. అసలైన రాజకీయాలు రాష్ట్రాలలోనే ఉంటుంది. ఈడేం పెద్ద రాజకీయం లేదు, అంత అడ్జస్ట్మెంట్ పాలసీ నడుస్తుంటుంది. కనుక ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కు ప్రాధాన్యత ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ అంతర్గత కలహాలు లేకుండా దేశం యొక్క ఐక్యత, దేశ అభివృద్ధి కోసం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేస్తే దేశమంతా బాగుంటుంది. కానీ దేశమంతా నడపాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాలపైనే కాకుండా గురుతరమైన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు మీరు కేంద్ర రాజకీయాల్లో ఎక్కువ శాతం లేకపోయినప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో సంపూర్ణమైన పట్టు ఉన్నప్పటికీ, ఢిల్లీ రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మీరు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఒక థర్డ్ ఫ్రంట్ అని కొంతమంది అంటా ఉన్నారు, లేకపోతే ఇంకొక ఫ్రంట్ అంటా ఉన్నారు. ప్రస్తుతం నిజంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దదించగల శక్తులు ఇప్పుడు ఏమైనా మీకు కనిపిస్తున్నాయా సార్? మనం ఇప్పుడు ఏం చెప్పలేము. మోదీని దించగలిగిన శక్తి ఉన్న ఫలానా వ్యక్తికి ఉంది, ఫలానా పార్టీకి ఉంది అనే పరిస్థితులు అయితే కనబడతలేవు. ఈ అపోజిషన్ ఓట్ ఐక్యత ఎంతవరకు వస్తుంది అనేది ఇంకా చూడాలి, టైం ఉంది. రైట్ సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల గందరగోళ పరిస్థితి చూస్తూ ఉన్నారు, ఆరోపణలు ప్రత్యారోపణలు. కానీ మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అవి తాత్కాలికంగా ఉంచి సద్దుమణిగేటివి. కానీ ఇప్పుడు సుదీర్ఘంగా ఈ పంచాయతీలు కొనసాగుతూ ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టి పెరిగి ఆ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తిగా అంతర్గత కలహాలతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది సార్? మీరే చెప్తున్నారు అంతర్గత కలహాలని. వాళ్ళు బుద్ధిమంతులు లెక్క యునైట్ అయితే బాగుపడతారు, లేకుంటే నష్టపోతారు. రైట్ సార్. మీరు ఈ రీసెంట్గా సోనియా గాంధీ గారిని కూడా కలిసినట్టుగా వార్తలు వచ్చినాయి సార్. సో ఆమె మీ సూచనలు ఏమైనా స్వీకరించిందా, లేకపోతే మీరు అవసరం ఉన్నారు ఖచ్చితంగా డి శ్రీనివాస్ గారు, మీ సేవలు అవసరం పార్టీకి అనేటువంటి అభిప్రాయం ఏమైనా అక్కడి నుంచి వెలువడ్డదా సార్? సోనియా గాంధీ గారిని నేను తరచుగా కలుస్తాను. టీఆర్ఎస్ చేరిన తర్వాత కూడా ఇప్పటికీ 4 సార్లు కలుస్తాను. నాకున్న ఒక అనుబంధం అటువంటిది. కనుక రాజకీయ పరంగా కాదు, ఇతర డిస్కషన్స్ ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తుంది. కనుక ఆ కలయికలన్నీ మర్యాదపూర్వకమైనవి. రైట్ సార్. ఇంకొకటి, ఈ కేసీఆర్ పదే చెప్తా ఉన్నాడు సార్, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో మీరు కేసీఆర్తో పొత్తు వ్యవహారాలు ఇవన్నీ చూసినటువంటి వ్యక్తులు మీరు. అంటే కేసీఆర్ ఇప్పటికీ 2 సార్లు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన చరిత్ర ఉంది ఆయనకు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి కేసీఆర్ మొగ్గు చూపితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పార్టీ కేసీఆర్ది, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కున్నది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీకు తెలియకుండా రాజకీయాలు ఉండడం ఏంటి సార్? అట్లేం లేదు.
మనకు తెలియకుండా రాజకీయాలు ఉండట్లేదు, అటువంటిది ఏం లేదు. సార్ రాష్ట్రంలో బీజేపీ ఇంకా పుంజుకోవాలంటే మీరు చేసే సూచన ఏంటి సార్? బీజేపీ పుంజుకోవడానికి నన్ను సూచన తిట్టడే. వీరు పెద్దలు అన్ని రాజకీయ పక్షాలను చూస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి, ఎందుకంటే మీ ఇంట్లో నుంచే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నారు. ఆ మాట నేను లోక్సభలో చెప్పిన. నేను 3 హౌజెస్ ఆక్యుపై చేయగలిగిన. వాళ్ళు లోక్సభకు రావాలని చాలా కోరిక ఉండే నాకు. నేను రాలేకపోయినా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల. అది నా కొడుకు రాజకీయాల లోక్సభలోకి వచ్చాడు. మా ఫ్యామిలీ మొత్తం 4 హౌజెస్ రిప్రజెంట్ చేసింది. రైట్. ఇప్పుడు అరవింద్ అన్న ఈ భారతీయ జనతా పార్టీలో ఇంకా ముందుకు పోవడానికి మీరు చేసే సూచనలు ఏంటి సార్? పోనీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కంటే చెప్పరు. నేను సూచనలు ఆ పార్టీలో లేను, నేను సూచనలు ఇచ్చే క్వశ్చన్ లేదు. అది నా కొడుకు నాకు మధ్యలో అవి ఏమైనా ఉంటే మేము మాట్లాడుకుంటాం, మీకు చెప్పేటి కావు. రైట్ సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇక మీ రాజ్యసభ పదవీ కాలం అయిపోయిన తర్వాత మీ సేవలు మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి సార్? డి శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఏ రకంగా ఉంటాడు, ఎట్లుంటుంది అనేది వేచి చూడండి. అంటే మొత్తానికి మళ్ళీ పాలిటిక్స్లో మళ్ళీ యాక్టివ్ రోల్కి వస్తాడు డి శ్రీనివాస్ అనేటువంటి వ్యాఖ్యలపైన? యాక్టివ్ రోల్కి వస్తున్నా, ఎటువంటి రోల్కి వస్తున్నా నా జీవితంలో 5 నిమిషాల వరకు నాకు రాజకీయాలతో సంబంధం ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి డి శ్రీనివాస్ గారు రాజ్యసభ పదవీ కాలం మరో 2 నెలల్లో ముగుస్తున్న సందర్భంగా చివరి సెషన్ జరిగింది. చివరి సెషన్ ముగించుకొని ఆయన హైదరాబాద్ బయలుదేరుతున్నటువంటి సందర్భంగా ఆయన ఢిల్లీలో ఆయన నివాసంలో కలవడం జరిగింది. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. భవిష్యత్తులో యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉంటా, ప్రజలతోనే ఉంటా, నా కొడుకు రాజకీయ భవిష్యత్తు విషయంలో ఖచ్చితంగా సలహాలు ఇస్తా, భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి నన్ను ప్రశ్నలు అడగొద్దు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతోని చిన్నాభిన్నమవుతుంది, వాళ్ళు సరిదిద్దుకోకపోతే వాళ్ళ కర్మ అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి డి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట.